గారు మా ప్రియతమ నాయకుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని పిలిచి, అన్నా, పార్టీ కోసం ఎవరైతే నిబద్ధతతో పనిచేశారో వాళ్ళనే గుర్తించి పదవులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీలో కానీ మన గ్రామాన కూడా సంబరాలు జరుపుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా రైతుల వరకు ఇది మనం చేరవేయాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇంకా దానికప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద కొన్ని లక్ష కోట్ల పైగా నిధులు అనేటివి వెచ్చించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లయితే పీటలు వారిపోయిందో लाइट बन जाएगा, लाइट बन जाएगा। కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో పాటు వచ్చేవాళ్ళు, కానీ ఏ ఒక్కరు కూడా మాతో పాటు రోజంతా పాదయాత్ర చేయడం, గడప గడప తిరగడం ఎవ్వరు కూడా చేయకపోయేవాళ్ళు. కేవలం తిరుపతితో ఉండే కొంతమంది వాళ్ళ బృందం మాత్రమే మాతో పాటు సమానంగా కష్టపడే వాళ్ళు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మధ్యాహ్నం అయితే లంచ్ సర్వ్ చేసి, రాత్రి అయితే డిన్నర్ సర్వ్ చేసి, ఆ తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర కింద కూర్చొని తినేవాళ్ళు. ఆ రోజే అనిపించింది, అంటే ఇంత నిబద్ధత ఉన్న వాళ్ళు, ఇంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు. ఇవాళ వారిని గుర్తించి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్కి తప్పకుండా తిరుపతి గారు వన్నీ తీసుకొని వస్తారు. గిరిజనులందరికీ కూడా గిరిజన అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది. అలాగే మీరు మారుమూల ప్రాంతంలో పెరిగిన ఒక యువకుడికి ఒక రాష్ట్ర స్థాయి పదవి రావడం అంటే అది చిన్న మాట కాదు. దానికి అనేక మంది నా గురించి అనేక విధాలుగా అనేక చోట్ల గొడవలు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి. అయినా కూడా ఎప్పటికీ కూడా వెనుకడుగేయకుండా మా ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి హస్తం ఉన్నది. ఈరోజు ఆ పుణ్య దంపతులకు నేను నా జీవితాంతం ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ సేవలనే కొనసాగిస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. వాస్తవంగా నాకు రాజకీయాలు తెలియవు, రాజకీయాలంటే నాకు అసలు తెలియవు. కానీ రాజకీయాలల్లా ఆరితేరిన నాయకుడి చేతిలో ఉంటే ఎటువంటి వారైనా ఆయన అడుగుజాడలో నడిస్తే నాలాంటి యువకులు బయటికి వస్తారని నా రూపకంగా తెలుస్తుంది. ఈరోజు ఆ కుటుంబము గత 20 సంవత్సరాల నుండి రాజకీయాలలో పనిచేస్తుంది. ఏ రోజు కూడా ఎక్కడి నుంచి ఎటువంటి ఆశతోటి వాళ్ళు రాలేదు. ప్రజాసేవే వాళ్ళు ప్రాణంగా ప్రజలకు సేవ చేస్తూ ఈ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన కుటుంబం ఏదంటే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి కుటుంబం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.